నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును, వారు కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసు ప్రభు సంఘముతో మాట్లాడుతున్నాడు. ఆసియాలో ఉన్నటువంటి సంఘములు, 7 సంఘాలు, ఆసియాలో ఉన్న 7 సంఘములతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈ 7 సంఘాలతో మాట్లాడుతూ యేసు ప్రభు తన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళ గురించి అంటున్నాడు, నేను కూడా మీకు అధికారం ఇస్తాను అని అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా కూడా యేసు ప్రభు నమ్ముకున్న వారి మీద దూషణలు, దాడులు, నిందలు, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఇలా జరుగుతున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నా గురించి, నా క్రియలు మీరు జాగ్రత్తగా చేస్తే, హల్లెలూయా, ఏమంటున్నాడు అక్కడ, నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. అది అండర్లైన్ చేసుకోండి అన్నమాట. నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. దేవుని బిడ్డలారా, మనం ఈ భూమి మీద దేవుడి క్రియలు చేయాలి. హల్లెలూయా. ఎవరి క్రియలు చేయాలి? యేసుక్రీస్తును విశ్వాసం ఉంచినటువంటి మనం యేసయ్య క్రియలు చేయాలి. యేసయ్య చేసిన క్రియలు మనం చేయాలి. హల్లెలూయా. అప్పుడు మనం యేసయ్యను వెంబడించిన వారమే. ఇప్పుడు ఎవరైనా కూడా ఏంటంటే, ఒక వ్యక్తిని వెంబడిస్తుంటే వెంటనే చెప్పేస్తారు, ఇతనేంటి అతనిలాగా చేస్తున్నాడు అని అంటారు. మనం కూడా యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడిస్తున్నామంటే మనం యేసయ్య చేసిన క్రియలు చేయాలి. అప్పుడు ఇతనేంటి యేసయ్య చేసినట్టు చేస్తున్నాడు అని అంటారు. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. యేసు ప్రభు అంటున్నాడు ఏమని, నేను తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్త చేయవని జనముల మీద అధికారం ఇచ్చేతను. ఎక్కడిస్తాడంటే అధికారము? చెప్పండి, ఎక్కడ? అంటే దేవుని బిడ్డలకి అధికారాలు ఇస్తాను అన్నాడు. హల్లెలూయా. ఎవరి మీద ఇస్తానన్నాడు? జనముల మీద ఇస్తానన్నాడు. అంటే జనముల మీద అధికారం యేసుప్రభు ఎట్లిస్తాడు అంటే, ఈ భూమి మీద 1000 సంవత్సరాలు యేసు ప్రభు ప్రభుత్వం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఒక రోజు ఆయన ఈ భూమి మీద ప్రభుత్వం చేయబోతున్నాడు యేసు ప్రభు. మీరు ఎంతోమంది పరిపాలనలు చూసుంటారు. రాజుల పరిపాలన చూశారు, నియంతల పరిపాలన చూశారు, తర్వాత ప్రజాస్వామ్యం అంటే ప్రజలే ఎన్నుకునే పరిపాలన చూశారు. కానీ చివరిగా ఒక పరిపాలన ఉంది, అది ఏంటంటే క్రీస్తు పరిపాలన. హల్లెలూయా. యేసుక్రీస్తు పరిపాలన చేయబోతున్నాడు. అయితే యేసుక్రీస్తు పరిపాలన చేయబోతున్నప్పుడు అక్కడ అంటున్నాడు, నేను మీకు అధికారం ఇస్తాను అంటున్నాడు. ఎవరికి అధికారం ఇస్తాడట? నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. ప్రకటన 2:26 చదవమా, చూసుకో ఒకసారి. ప్రకటన 2:26 ఏమంటున్నాడు? నా క్రియలు జాగ్రత్తగా. ఇప్పుడు మనం ఆయన క్రియలు జాగ్రత్తగా చేస్తే దేవుడు మనకు అధికారాలు ఇస్తాడు అంటున్నాడు. అధికారాలంటే జనముల మీద. చూడండి, మనం ఏం చేస్తాం? పోలీసులను చూడంగానే అధికారులు, వాళ్ళు ఎవరండి? అధికారులను చూడంగానే మేమేమవుతాం? జాగ్రత్తగా నడుస్తాం, జాగ్రత్తగా బిహేవ్ చేస్తాం, జాగ్రత్తగా ఉంటాం. అంటే అధికారులు అంటే ఎవరు? కమాండర్స్. ఏంటి? కమాండ్ చేస్తారు. అడిపో, ఇట్రా, కూర్చోండి, ఇట్రండి అనరు వాళ్ళు. హల్లెలూయా. అధికారులు అంటే ఎవరు? కొంతమంది ఏమంటారు అధికారులు, వీళ్ళకేందండి వీళ్ళు ఎంత ఎట్ట పడితే అట్ట మాట్లాడతారు ఏంది వీళ్ళు అంటే? వాళ్ళు అధికారులు ఎప్పుడు కూడా గౌరవంగా మాట్లాడరు. హల్లెలూయా. అధికారులు ఏం చేస్తారు? కమాండ్ చేస్తారు.
దేవుడు ఏమంటాడే, జనముల మీద మీకు అధికారం ఇస్తాను. ఎవరికి? నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. హల్లెలూయా. అంటే ఒక రోజు దేవుడు తన బిడ్డల్ని ఇప్పుడు ఓర్చుకుంటే, ఇప్పుడు మనం నిందలు భరిస్తే, ఇప్పుడు మనం శ్రమను భరిస్తే, ఇప్పుడు మనం అవమానాన్ని భరిస్తే, ఒక రోజంట అధికారము చేసే స్థితిలో పెడతాడట. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అంటే తన బిడ్డల్ని హెచ్చిస్తాడు. అందుకని అన్నాడు, ఇప్పుడు తగ్గించుకునేవాడు ఒకరోజు హెచ్చింపబడతాడు. హల్లెలూయా. అంటే ఈ రోజు నువ్వు కానీ ఆ శ్రమలను, ఆ వేదనలను, ఆ కష్టములను, ఆ బాధలను నువ్వు భరించడానికి నువ్వు తగ్గించుకుంటే, దేవుడు ఒకరోజు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. అయితే ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, నా క్రియలు జాగ్రత్తగా చేయవని. యేసయ్య చేసిన క్రియలు ఏంటి అని ఒక 4 చదువుదాం, 4 చూసుకుందాం. మొదటి క్రియ యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 4:34. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు. అది ఫస్ట్ ఆయన క్రియ ఏంటంటే, యేసు ప్రభుకు ఇష్టమైన క్రియ ఏమిటంటే, తండ్రి చిత్తము చేయుటయు దానిని, ఆ పనిని తుద ముట్టించుటయు ఆహారము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఎన్నో పనులు ఉన్నాయి కదా. ఎన్ని పనులు ఉన్నాయి? రైతులు పొలాల్లో పనులు చేస్తున్న దగ్గర నుంచి, లేకపోతే బయట ఆఫీసులని, షాపులని, ఎన్ని పనులు చేస్తుంటారు కదా భూమి మీద. యేసు ప్రభు ఏమన్నాడు ఇక్కడ? నా తండ్రి పని చేయుటయు దానిని తుదముట్టించుటయు. అంటే స్టార్ట్ చేసి దాన్ని ఫినిష్ చేయాలి. ఎవరి పని? తండ్రి పని. హల్లెలూయా. ఈరోజు మరి తండ్రి పని చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? తండ్రి పని చేయడానికి వచ్చిన వాళ్ళని చాలా మంది ఏం చేస్తుంటే అవమానపరుస్తున్నారు. తండ్రి పని చేయడానికి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళని ఏం చేస్తున్నారు? అవమానపరుస్తున్నారు. ఇది పెద్ద పని కాదు, ఏంది పని, ఇది అవమానకరమైన పని, నలుగురు పెడితే నువ్వు తినేదేంటి, నలుగురు డబ్బులు ఇస్తే నువ్వు భోజనం చేసేది ఏంటి అంటే, దేవుడి పనిని ఎలాగ చేసేసారు? అవమానకరంగా మార్చారు. తండ్రి పని చేసి, మొదట దేవుని క్రియ, యేసయ్య క్రియ ఏంటంటే, నా తండ్రి పని చేసి ఆ పని చేయడం కాదు, తుదముట్టించాలి, కంప్లీట్ చేయాలి. అంటే ఈ రోజుల్లో పాస్టర్గా, ఒక సేవకుడిగా ఉండాలి అంటే ఎలా ఉంటుందంటే, బయట జనము అవమానంగా మాట్లాడతారు, సంఘములో కూడా కొంతమంది ఏం చేస్తారు? అవమానంగా వెనక మాట్లాడుతుంటారు. అంటే సేవకుడు దేవుని బట్టి సేవ చేయాలి. హల్లెలూయా. మనుషుల వైపు చూస్తే సేవ చేయగలడా? ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. యేసు ప్రభువును కూడా అవమానించారు, యేసు ప్రభువును కూడా ఎగతాళి చేశారు, యేసు ప్రభువును కూడా హేళనపరిచారు. కానీ ఎక్కడ కూడా యేసు ప్రభు వెనకడుగు వేయలా. యేసు ప్రభు ఏదైతే జరిగించాలో ఈ భూమి మీద, ఏ పని కోసం వచ్చాడు? తన ప్రాణమును పెట్టుటకు. ఎందుకు వచ్చాడంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి? తన ప్రాణమును పెట్టుటకు. అనేకుల యొక్క క్రయధనముగా, అనేకుల పాపములకు విమోచనం, అంటే వారి యొక్క చేసిన పాపములకు వెల చెల్లించడానికి ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. ఆయన వచ్చిన పని నెరవేర్చాడు. ఆయన ఏ పని మీద వచ్చాడో, నేను ప్రజలందరి పాపములను నేను మోయుటకు వచ్చానో, వాటికి నేను బదులుగా నా ప్రాణం పెట్టి వారిని నరకము నుండి తప్పించి పరలోకమునకు, నిత్య జీవమునకు తీసుకెళ్ళటానికి వచ్చాను. కాబట్టి నేను ప్రాణం పెట్టవచ్చి తిని అని యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి తండ్రి పని మీద వచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మొదటి విషయం ఏంటంటే, తండ్రి చిత్తమును చేసి, యేసయ్య క్రియ ఏంటంటే తండ్రి చిత్తము చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి?
చెప్పండి, ఏం చేయాలి? తండ్రి చిత్తము చేయాలి. ఒకవేళ యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే అది తండ్రి చిత్తమా? యేసు ప్రభు సేవ చేస్తున్నానని చెప్పి ఇక్కడ నిలబడి రాత్రుల పూట దొంగతనాలకు వెళ్తే అట్లాంటి వాళ్ళని యేసు ప్రభు ఏమంటాడు చెప్పాలా? ఏమంటాడు యేసు ప్రభు? అవి నా క్రియలు కాదే, నువ్వేం నా క్రియలు చేయట్లేదు, నా క్రియలు చేస్తానని చెప్పి నా క్రియలు చేయట్లేదు ఏంటి అంటే, నువ్వేం చేస్తున్నావు? నువ్వు దేవుణ్ణే మోసం చేస్తావు. దేవుడు వెక్కిరించబడ్డావు, అందుకని అన్నాడు దేవుడు వెక్కిరించబడ్డాడు. అందుకనే మనం దేవుడి క్రియలు చేయాలి, అందుకనే మనం ఫలించాలి. ఈరోజు యేసుప్రభుని నమ్ముకున్నాం. యేసుప్రభు అన్నాడు నేను ప్రాణం పెట్టవచ్చి తిని అన్నాడు. మరి మనకేం చెప్పాడు యేసుప్రభు? ఆయన బలియాగం అవ్వడానికి వచ్చాను అన్నాడు. మరి మనకేం చెప్పాడు యేసుప్రభు? మనం ఎట్లా తండ్రి పని చేయాలి, తండ్రి చిత్తం మనం ఎలా చేయాలి? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 12:1. కాబట్టి నా సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయినా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమలానుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు. ఏ సేవ చేయాలి? యేసు ప్రభు తండ్రి పనిని ప్రారంభించి తుదముట్టించాడు. ఏం చేశాడు? తన ప్రాణమును పెట్టాడు, తన శరీరమును బలియాగముగా సమర్పించాడు. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు? మనం కూడా ఒక సేవ చేయాలంట. ఇది దైవ సేవకులు చేసే సేవే కాదు, ఇది విశ్వాసులు అందరూ చేసే సేవ. ఏంటా సేవ అంట? నీ శరీరాన్ని చెప్పాలా? ఏం చేయాలంట? నీ శరీరాన్ని సమర్పించాలి. చెప్పాలా? ఏం చేయాలి? నీ శరీరాన్ని ఏమని రాశాడు ఇక్కడ? మీ శరీరములు ఆయనకు సమర్పించండి. ఇట్టి సేవ మీకు యుక్తమే. హల్లెలూయా. మీ శరీరములను సమర్పించండి. శరీరము సమర్పించడం అంటే శరీరంలో ఏమున్నాయి? శరీరంలో అవయవాలు. హల్లెలూయా. ఏమున్నాయి శరీరంలో? అవయవాలు. ఈ చేతులు నావా ప్రభువా? నావి కాదు, దేవుడివి. హల్లెలూయా. ఈ కళ్ళు నావి కాదు, దేవుడివి. ఈ కాళ్ళు నావి కాదు, దేవుడివి. ఇవి దేవుడికి సమర్పించేసాయి. మొదటి విషయం ఏంటంటే ఆయన క్రియలు చేయాలి. హల్లెలూయా. ఆయన క్రియలు చేయడానికి నీ కళ్ళు వాడబడాలి, నీ చేతులు వాడబడాలి, నీ కాళ్ళు వాడబడాలి. నీ యొక్క దేహము ఆయన పని చేయడానికి వంగాలి. హల్లెలూయా. నాకేమొచ్చింది అని అంటే ఆయన పని చేయగలమా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన పని చేస్తే, ఆయన పనికి మన శరీరాన్ని మనం అప్పగిస్తే అది సేవ అని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇట్టి సేవ మీకు. అది రాసుకుంటాడంట. ఇదిగో నా బిడ్డ తన శరీరములో ఉన్నటువంటి శక్తిని నా కొరకు ఖర్చు పెట్టింది. జ్ఞాపకాల గ్రంథంలో రాసుకుంటాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడి చిత్తము చేయాలి. కాబట్టి దేవుడి చిత్తం చేయడం అంటే ఏంటి? ఆత్మను సంపాదించాలి. నీవు చాలా పనుల నిమిత్తం బయటికి వెళ్తుంటావు, నీ యొక్క ఇంటి అవసరతల నిమిత్తం బయటికి వెళ్తుంటావు. దేవుని మందిరానికి నడిపించడానికి కూడా నీ సమయాన్ని నీవు వెచ్చించాలి. హల్లెలూయా. ఇటు సేవ నీకు యుక్తమే. ఏంటి సేవ? నీ అన్నదమ్ముల్ని, నీ అక్క చెల్లెల్ని, బాబాయిల్ని, పిన్నిల్ని, మామయ్యల్ని అందరినీ కూడా ప్రభు సన్నిధికి నడిపించే బాధ్యత నీదే. హల్లెలూయా. ఎవరిది చెప్పండి? ఆ సేవ నువ్వు చేయాలంట. యేసు ప్రభు ఎలాగైతే ప్రేమించాడో, లోకమును యేసు ప్రభు ప్రేమించినట్టుగా నీ ఇంటి వారిని, నీ స్నేహితుల్ని, నీ ఇంటి పొరుగు వారిని నువ్వు ప్రేమించాల్సిందే. హల్లెలూయా. వారి కొరకు నీ శరీరాన్ని ఏం చేయాలి? వారి యొక్క రక్షణ కొరకు నీవు పని చేయాలి. నీ శరీరంలో నుంచి వారిని నడిపించాలి. దానివల్ల నీకేమో డబ్బులు వస్తాయి? రావు. హల్లెలూయా. అంతే కదా, దానివల్ల నీకేమీ రావు. కానీ ఎవరిస్తారు నీకు? దేవుడు అంటున్నాడు,
నీవు చేస్తే జాగ్రత్తగా నేను నీకు అధికారం ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఎక్కడ? ఆయన ఏలేటప్పుడు జనముల మీద అధికారమును దేవుడు ఇచ్చు సమయం ఒకటి రాబోతుంది. దేవుని బిడ్డలారా, పౌలు, అపోస్తలుడైన పౌలు అందుకనే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో తన యొక్క అనుభవాన్ని రాస్తున్నాడు. ఒకసారి చూడండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఏమంటున్నాడు? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. తండ్రి చిత్తము చేయడం అంటే ఇదిగో అనేకుల్ని ప్రభు దగ్గర నడిపించడం ఒకటైతే, నిన్ను నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా. ఏంటంటున్నాడు? మంచి పోరాటము పోరాడి తిని. నువ్వు దేవుడి దగ్గరకు ఒక బిడ్డను నడిపించాలి అంటే అది ఈజీ కాదు. నువ్వు చెప్పగానే వాళ్ళు టపీమని చేపట్టుకొని రారు. పోరాటం అక్కడ. హల్లెలూయా. అక్కడ పోరాటం ఉంటుంది. మంచి పోరాటము పోరాడి తిని, తర్వాత నా పరుగు కడముట్టించి తిని. ఏ పరుగు పరుగెడుతున్నావు? గురి యొద్దకు పరుగెడుతున్నావు. గురి యొద్దకు. గురి లేని పరుగులొద్దు. నా యేసయ్య దగ్గరికి నిత్య జీవంకి వెళ్ళాలి. నిత్య జీవంలో నేను ఉండాలి అంటే నాకు గురి ఉంది. గురి లేని వాళ్ళలాగా మనం ఏ పని చేసినా కూడా ఉపయోగము లేదు. కొంతమంది చూడండి, మానసిక వికలాంగులు ఏం చేస్తుంటారంటే, మానసిక వికలాంగులు అంటే తెలుసు కదా, సరైనటువంటి చిత్తబుద్ధి ఉండదు. వాళ్ళు చేసిన పనే చేస్తుంటారు. చేసిన పని ఉపయోగం లేకుండా అలా చేస్తూ ఉంటారు. అప్పుడు చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళకి మానసికంగా సరిగా లేరు అంటే ఒక గురి ఉండదు. అదే మానసికంగా బాగున్నాడు అనుకో, ఏం చేస్తాడు? ఏది ఉపయోగం అది చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలు కూడా గురి పెట్టుకొని పని చేయాలి. హల్లెలూయా. ఏం పెట్టుకోవాలి? నీవు ఒక పని చేసేటప్పుడు ఒక గురి పెట్టుకోవాలి. అంటే నా పరుగు కడముట్టించాలి. నా దేవుడు వచ్చి నన్ను అడుగుతాడు లెక్క, ఇదిగో నన్ను నమ్ముకున్నావు కదా, నీవు నన్ను నమ్ముకున్న దాన్ని బట్టి నువ్వు నా కోసం ఏం చేసావు అంటే, ఇదిగో ప్రభువా, నా కుటుంబాన్ని రక్షించుకున్నాను, నా ఇంటి వారిని రక్షించుకున్నాను, నా బంధువులను రక్షించుకున్నాను, నా రక్త సంబంధులను రక్షించుకున్నాను అని నువ్వు చెప్పగలిగేటువంటి శక్తి నీకు ఉండాలి. హల్లెలూయా. ఏం సేవ చేయడానికి వచ్చాం మనం? యేసు ప్రభు తండ్రి చిత్తం ఏం చేయడానికి వచ్చాడు? తండ్రి చిత్తం అంటే ఏంటి? ఏ ఒక్కరు నశించుట ఆయన చిత్తము కాదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మొట్టమొదటిది ఏంటంటే, నీవు ఇంటి వారిని నువ్వు రక్షించుకునే పోరాటము నువ్వు పోరాడాల్సిందే. హల్లెలూయా. ముందుగా నువ్వు ప్రార్థన చేయాల్సిందే. ముందుగా నీవు దేవుడి దగ్గర గోజాడాల్సిందే. అది నువ్వు చేయకుండా ఈ భూమి మీద నువ్వు ఎన్ని ఆస్తులు అంతస్తులు ఎన్ని ఉన్నా అప్పుడు అవన్నీ కూడా సున్నానే. అవి చేయకపోతే, ఎందుకంటే పరలోకం వెళితే నీకు కనీసం నీకు తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళని ఉండాలి కదా. హల్లెలూయా. ఏమ్మా ఏంది ఇట్లా వచ్చావంటే, అదిగో నీకు అక్కడ ఇల్లు ఉంది, ఆడ కూర్చోపో అంటే ఆడ బిక్క మొహం వేసుకుని కూర్చుంటావు. నా ఇంటి వాళ్ళు లేరి, నా భర్త ఏడి, నా పిల్లలేరి, నా అన్నదమ్ములు లేరి, నా అక్క చెల్లెలు లేరి, నా బాబాయ్ లేరి, నా పిన్నేరి, అంటే ఇవన్నీ ఎవరు? వీళ్ళందరినీ నువ్వు ఈ భూమి మీద ప్రేమించానని చెప్పావే, నీ ప్రేమను వీరితో పంచుకున్నావే, నీ అనురాగాన్ని వీరితో పంచుకున్నావే, వీరందరూ నరకంలో పోయి పడడం నీకు ఇష్టమా? యేసుప్రభు అందుకనే లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవమని ఎందుకనంటే ఆయన ప్రాణమే పెట్టాడు. తన ప్రజలు రక్షించబడ్డాడు. మొదటి విషయం, నీవు నీ ఇంటి వారి కోసం, నీ స్నేహితుల కోసం, నీ బంధువుల కోసం నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి, పోరాడాలి, మంచి పోరాటం చేయాలి. ఏం ప్రార్థన చేయాలి అర్థం కావట్లేదు పాస్టర్ గారు అంటారు కొంతమంది. చాలా చేయొచ్చు. ఈ చేతి ఇలా 5 వేళ్ళు ఇలా పెట్టుకుంటే
ఈ 5 వేళల్లోనే నువ్వు ప్రార్థన అంశాలు పెట్టుకోవచ్చు. 1 నంబర్ 1 ఏంటిది? నీ ఇంటివారు. హల్లెలూయా. ఇదేంటిది? నీ ఇంటివారు. నంబర్ 2 ఇది ఎవరంటే ఎదురుగా ఎట్లా చూపిస్తాం అందరికీ, నీ పొరుగువారు. ఎవరిది చెప్పండి? ఇట్లా అందరూ చూపిస్తాను, నువ్వు అంటాం కదా, నీ పొరుగువారు. నంబర్ 3 ఇది అన్నిటికంటే పైన ఉంది కదా, ఫింగర్ పైకి ఉంది కదా, ఇదేంటంటే నువ్వు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో ఉన్న పోలీసులు, జడ్జీలు, అధికారులు. ఇదేంటిది చెప్పండి? అధికారులు. అంటే ఈ అధికారులు ఏం చేస్తున్నారు? నీకు ఆహారము, నీకు వస్తువులు, నీకు సమృద్ధి, నీకు కాపుదల, భద్రత, నువ్వు రాత్రి పడుకొని నిద్రపోతుంటే ఏ దొంగలు రాకుండా కాపలా, అలాంటి వారి కోసం ప్రార్థన చేయాలి. నంబర్ 4 ఈ వేలు చూడండి, కొంచెం వీక్గా ఉంటుంది, బలహీనంగా ఉంటుంది. చూడండి, మీరు పెట్టుకొని చూడండి. ఈ వేలు వంచచ్చు, ఈ వేలు వంచచ్చు, ఈ వేలు వంచచ్చు, ఈ వేలు కొంచెం వీక్గా ఉంటుంది. ఈ వీక్ ఎందుకు ఉంటుంది చెప్పండి? వీక్గా 5 వేలు మీయే కదా, కానీ ఈ వేలు కొంచెం వీక్గా ఉంటుంది. అంటే అనారోగ్యములతో ఉన్నవారు. హల్లెలూయా. అనారోగ్యములతో ఉన్నవాడు. చివరిగా ఏం తెలుసా? ఇది నువ్వే ఏ పాట వాడిని తగ్గించుకొని, హల్లెలూయా, నేను ఇట్టంటే అయ్యా చిటికీలో అంటే చివరిగా నీ గురించి ప్రార్థన. 5 విషయాలు. ఈ 5 మొదటిదేంది? నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ ఇంటివారు, వాళ్ళందరి గురించి. తర్వాత నీ పొరుగువారు, నీ ఇంటి పక్కన, అటు పక్కన, ఇటు పక్కన, ఇంటి ఎదురు ఈ పొరుగువారి గురించి. తర్వాత అధికారుల గురించి. ఇది అనారోగ్యాలతో ఉన్నవారి గురించి. చివరిగా నీ గురించి చేసుకో. దేవునికి స్తోత్రం. ఆ 5 విషయాల గురించి నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు. నువ్వేం చేయాలి? ముందు ప్రార్థన ప్రారంభించు. యేసు ప్రభు ప్రార్థన చేయకుండా ఏ పని చేయలా. నువ్వు ప్రార్థన చేయి ముందు, తర్వాత నువ్వు పని చేయడం నీకే దేవుడు అలవాటు చేస్తాడు. మొదటి విషయం ఏంది? యేసయ్య క్రియ ఏంటి? తండ్రి చిత్తము చేయుట. రెండో విషయం చూడండి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 13వ అధ్యాయం 34. యోహాను సువార్త 13:34. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టి. ఎలాంటి ప్రేమ అంట? ఆయన ప్రేమించినట్టు ప్రేమ ప్రేమించాలి. హల్లెలూయా. చాలా ప్రేమలు ఉన్నాయండి ఈ భూమి మీద. స్వార్థపు ప్రేమ ఉంది, కపట ప్రేమ ఉంది, అవసరాలకు ప్రేమ ఉంది. కానీ నా యేసయ్య ప్రేమ ఏంటంటే అగాపే ప్రేమ. హల్లెలూయా. అంటే మన ఎడల ఎవరైనా కూడా నేరం చేసినా, మన ఎడల ఎవరైనా కూడా తప్పు చేసినా, ఆ తప్పుని మనం మనసులో పెట్టుకోకుండా ప్రేమించే ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డ, స్వార్థ ప్రేమ అంటే నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తా. కపట ప్రేమ అంటే ఏదో వారి నుంచి ఏదో నేను ఆశించి ప్రేమిస్తా. అలా చాలా ఉన్నాయి. దీంట్లో ఇంకోటి కూడా ఏంటంటే కామపు ప్రేమ. ఏ ప్రేమ? కామపు ప్రేమ. అంటే కొంతమంది కామముతో కళ్ళు మూసుకుపోయి కూడా కొంతమంది ఏమంటారు, దాన్ని ప్రేమ అంటారు. అది తప్పు. అవన్నీ కూడా దేవుడి ప్రేమ కాదు. యేసయ్య ప్రేమ ఏంటి? తన ఎడల తప్పు చేసిన వారిని కూడా క్షమించి ప్రేమించగలగటం. హల్లెలూయా. తిట్టిన వారిని కూడా క్షమించి ప్రేమించగలటం. అందుకని యేసు ప్రభు తన శిష్యులతో అన్నాడు, మీరును ఒకరినొకరు ప్రేమించాలి. ఎవరి ఒకరు? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఎలా ప్రేమించాలి? నీ ఎడల ఏదైనా తప్పిదము ఇంకొకరి వల్ల వచ్చిందంటే దాన్ని నువ్వు క్షమించాలి. హల్లెలూయా. కొంతమంది సాధిస్తారు, కొంతమంది పగబెట్టుకుంటారు, కొంతమంది దాన్ని ఏం చేస్తారంటే ఎప్పుడెప్పుడు వారు నాశనం అయిపోతారా అని ఎదురు చూస్తుంటారు. పక్కనేముంటారు కానీ నాశనం అయిపోతే నవ్వుకుంటుంటారు. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు ఎప్పుడు కూడా మీరు పగ తీర్చుకోమని చెప్పలేదు, మీరు ప్రేమించాలి అని మాత్రమే చెప్పాడు. యేసయ్య క్రియ ఏంటి? ఆయన తనను కొట్టుచున్న వానికి కూడా ప్రేమించాడు, తనను అప్పగించిన వానిని కూడా ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరిని ప్రేమించాడు? తనను అప్పగించుచున్న వానిని కూడా
ప్రేమించాడు. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి. రెండవది యేసయ్య క్రియ ఏంటంటే, యేసు ప్రభువుని నమ్ముకున్న వారి మీద మనం పగ పెట్టుకోకూడదు. గుర్తుపెట్టుకోవాలి విషయం. హల్లెలూయా. క్షమించి మనం వారిని ప్రేమించగలిగేటువంటి వారిగా మనం ఉండాలి. అందుకని అన్నాడు యేసు ప్రభు ఏమన్నాడు, నేను ప్రేమించినట్టు ప్రేమించండి. హల్లెలూయా. నేను ప్రేమించినట్టు. స్టెఫన్ని అందుకనే రాళ్లతో కొడుతున్నారు, భయంకరంగా కొడుతున్నారు. రాళ్లతో కొడుతుంటే స్టెఫను కోపం రాలేదు. స్టెఫనికి కోపం రాలా. రాళ్లతో భయంకరంగా కొడుతుంటే ఎట్లా వీళ్ళు రక్షించబడాలి, ఎట్లా వీళ్ళు మారు మనసు పొందాలి, ఎట్లా వీళ్ళు ప్రభువుని తెలుసుకోవాలనే ఆశతో చచ్చిపోయాడు. హల్లెలూయా. అంటే తన ప్రేమ ఎలా ఉందంట, ప్రాణము ఇచ్చేసేదంతగా ప్రేమించాడు. కానీ పగబెట్టుకోవాలా. ఈ నాశనం అయిపోయి నరకానికి పోవాలి, నన్ను రాయి తీసి కొడతారా, మీకు ఏం బుద్ధి లేదు, వీళ్ళకి రక్షణ లేదు, ఏం లేదు, వీళ్ళు నరకానికి పోవాలి అనుకోలా. చూసారా దేవుని బిడ్డలారా? అంటే మనం ఇంకా ఎక్కడున్నాం, మనం ఇంకా ఎంత వెనకబడి ఉన్నాం చూసారా? మనం ఇంకా ఎంత ముందుకెళ్ళాలి. చాలా మందిని అడిగితే ఏమంటారు, యేసుప్రభు దగ్గరికి వెళ్తే, యేసుప్రభు దగ్గరికి వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆహా అంటారు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోవడం అంటే నీకు ఎంత కాంపిటీషన్ ఉందో తెలుసా? స్టెఫన్ లాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ, అపోస్తలులైన పౌలు లాంటి వాళ్ళు ఉన్నారు, తలలు తీపించుకోవడానికి కూడా రెడీగా ఉన్నోళ్ళు ఉన్నారు అక్కడ, బల్యాలతో పొడిపించుకున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళ శరీరం అంట ఇట్లా మొత్తం ఒలిచేసి, యేసుప్రభుని నమ్ముకుంటే శరీరాన్ని ఒలిచేస్తామంటే అయినా కూడా శరీరం ఒలిపించుకున్నారు కానీ యేసుప్రభు విడిచిపెట్టలేదంట. హల్లెలూయా. ప్రాణము పోయేంతగా. అర్థమవుతుందా? యేసుప్రభుని ప్రకటిస్తే నిన్ను మేము కాల్చి పడేస్తాం, కట్టేసి కాలుస్తాం అంటే ప్రకటిస్తాం, కానీ మేము ప్రకటించడం మానం. ఏంటి ప్రేమ ఇది? స్వార్థ ప్రేమ కాదే. ఇది మోహపు ప్రేమ కాదే. ఇది కామపు ప్రేమ కాదే. ఇది కపట ప్రేమ కాదే. ఇది యథార్థమైన అగాపే ప్రేమ. దేవునికి స్తోత్రములు చెప్పండి. హల్లెలూయా. యథార్థమైన అగాపే ప్రేమ. మనం కూడా మనసులో అదే కోరుకుంటాం. ఏమని? అలాంటి ప్రేమ మనల్ని ఎవరైనా ప్రేమిస్తే బాగుండు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? నువ్వే ప్రేమించు ముందు. హల్లెలూయా. నువ్వేం చేయాలి? సమాధానపరచు. నువ్వేం చేయాలి? ఆ దోషాన్ని తీసేయి, ఆ ద్వేష భావాన్ని తీసేయి. నువ్వే నిలబడి యాగమైపో. స్టెఫను అక్కడ యాగమైపోయాడు. అక్కడ రాళ్లతో కొడుతున్నారు. లిటరల్గా ఇక చచ్చిపోతాడు, ఇక ప్రాణం పోయిద్ది. ఏంటి సేవ, ప్రాణం పోయిద్ది అంటాడు. మా అమ్మ, మా నాన్న, మా చెల్లెళ్ళు, మా అక్క తమ్ముళ్ళు, మా బాబాయిలు, పిన్నులు అందరు బాగానే ఉన్నారు. ఇప్పుడేంది రాళ్ళతో కొడుతుంటే, గుంటలో పడేసి రాళ్ళతో కొడుతుంటే కొట్టించుకుంటున్నారు. ఇప్పుడేంది, ఇప్పుడు ప్రాణం పోయిద్దా, చంపేస్తారు నన్ను. హల్లెలూయా. చంపేస్తారట. చంపేస్తే భయపడలేదేంటి? ఒక దెబ్బ కొడితేనే భయపడతాం మనం. ఒక్కోసారి ఏంటి మీరు ఇక్కడ మైక్ పెట్టి పాటలు పాడుతా గోల్ చేస్తున్నారు అని ఎవరైనా కొట్టడానికి వస్తే ఆ పాస్టర్ అంటున్నాడు, తప్పైపోయింది, తప్పైపోయింది. తప్పైపోయిందా? ఏం తప్పైపోయింది? దేవుని స్తుతించడం తప్పైపోయిందా? దేవుని ప్రార్థన చేయడం తప్పైపోయిందా? ఆ మాట అనొచ్చా? అంటే భయపడిపోతున్నారు. దెబ్బకి భయం. ఒక దెబ్బ పడితే, ఒక దెబ్బ ఎవరైనా కొడతారంటే భయం. అటువంటిది ఒక మూకుమ్మడిగా ఒక 100 మంది కలిసి రాళ్ళు చేతుల్లోకి తీసుకొని విసురుతుంటే, మనిషికి వచ్చేవి తగులుతుంటే అతడు భయపడకుండా ధైర్యముగా ఏమంటున్నాడు తెలుసా? చదవండి ఒకసారి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనం. 59వ వచనం చదవండి. 59:60 చదువునామా? ప్రభువుని గురించి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. చూసారా దేవుని బిడ్డలారా?
కొట్టుచున్నటువంటి రాళ్లతో కొడుతుంటే ఇక చనిపోతుంటే, ప్రభువా ఈ పాపం వారి మీద మోపద్దు. హల్లెలూయా. ఏం ప్రేమ ఇది? నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి ఏం క్రియలు? నువ్వు ప్రేమించే క్రియ చేయాలి. హల్లెలూయా. ప్రేమించే క్రియ చేయకపోతే ఒక్కోసారి తప్పిపోయినా మరలా సమాధానపడు. అందుకని అంటే పరలోకం వెళితే నువ్వు డైరెక్ట్గా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళే అంత శక్తి నీకు రావాలంటే చాలా మంది ఉన్నారు మనకంటే గొప్ప ప్రార్థన పరులు, గొప్ప దేవుడి కార్యాలు చేసేవారు. ఆయన ముందు నిలబడి ఆయన ముందు చాలా మంది ఉన్నారు. ఈరోజు మనం ఎట్లాంటి వాళ్ళం? మనల్ని ప్రేమించడం కాదు, ఇవన్నీ వింటుంటే ఎట్లా తెలుసా? అసలు మనం పట్టుకున్న బైబిల్ ఏంది, మనం చేసే ఆలోచనలు ఏంది? నువ్వు ఏ సేవకుడినైనా ప్రేమించని చెప్పాలి. హల్లెలూయా. ఏ విశ్వాసినైనా ప్రేమించు అని చెప్పాలి. నువ్వు ఆ సేవకుడు ప్రేమిస్తే నా సంఘానికి రాగాకు. ఒకసారి పాపం ఒక ఆమె చాలా అనారోగ్యంతో మంగళవారం ప్రార్థనకు వచ్చింది. పేదమ్మ, చాలా ఏజ్డ్ ముసలామ, కొంచెం ఒక 60 సంవత్సరాలు అట్టుంటాయి. వచ్చింది, ప్రార్థన చేయించుకుంది. తిరిగి మళ్ళీ వాళ్ళ చర్చికి వెళ్తే ఆదివారం అంట ఆమెని లోపలికి వస్తుంటే, చర్చి లోపలికి వస్తుంటే ఆ గేటు దగ్గర నుంచి ఆ పాస్టర్ గారంట ఆమెని తోసేసాడంట బయటికి. బయటకు తోసేస్తే ఆమె బయట కింద పడిపోయిందంట. పడిపోయిన తర్వాత బాధపడిపోయి తర్వాత వచ్చి ఫోన్ చేసింది నాకు, అయ్యా తోసేసాడయ్యా అని. అంటే రక్తం గార్చింది ఆ పాస్టర్ గారా? పరిశుద్ధమైన రక్తం గార్చింది ఎవరు? యేసయ్య. సంఘం ఎవరిది? యేసయ్యది. నువ్వు సంఘానికి ఏమని నేర్పించాలి? ప్రేమ కలిగి ఉండాలని నేర్పించాలి. అమ్మా, నీ ఇంటి దగ్గరికి ఎవరైనా ఆకలి కొనిస్తే అంత అన్నం పెట్టమ్మా. ఎవరైనా సేవకుడు వచ్చాడా, దారి ఖర్చులకు అంత కానుకి అమ్మా. హల్లెలూయా. ఏం చేయాలి? ఆయన సువార్త చేయాలి కదా. ఆయన నలుగురుకి వెళ్ళి ప్రార్థన చేయడానికో లేకపోతే ఎక్కడికో చోటకి వెళ్ళాలి కదా. వెళ్ళి ఆయన పని ఆయన చేస్తున్నాడు. నువ్వేం చేయాలి? నీ ఇంటికి వచ్చాడు కదా, ఎగతాళి చేయగలరు. వచ్చాడులే, ఇంటికి అన్నం లేక వచ్చాడు, మా ఇంటి అన్నం అట్టనగాకు. ఇంటికి వచ్చాడా? నీ ఇంటికి వచ్చాడా? శత్రువు వచ్చినా కూడా నువ్వు ప్రేమగా పలకరిస్తావు కదా. సేవకుడు వస్తే ఎందుకు ఎగతాళి? వచ్చాడు కదా సేవకుడు, నీకున్నదే మంచినీళ్ళలో, వేడి నీళ్ళలో టీయో మంచినీళ్ళలో ఏదో ఇవ్వు, లేకపోతే నీ దగ్గర ఉంటే అరిసి మొక్కో లేకపోతే ఏదో ఒకటి పెట్టు. లేదు, అది కూడా లేదు. సరే, వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తానంటూ విధేయతగా ప్రార్థన చేయించుకో. నీ దగ్గర ₹1 ఉందా? దారి ఖర్చులకు వెళ్తున్నాడు కదా, బయటికి వెళ్తున్నాడు కదా, సేవకుడు కదా, నేను కూడా నిత్య జీవనానికి వెళ్ళాలి కదా, పరలోకంకి వెళ్ళాలి కదా. ఇదిగో పాస్టర్ గారు, ఇది చేతిలో పెట్టుకోండి. అంటే ఏంటి? ప్రేమ. హల్లెలూయా. పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టుటకు వచ్చెను. హల్లెలూయా. 3వ విషయం ఏంటంటే, ఆయన ఇతరుల అవసరతలను గుర్తించేవాడు. ఏ సమస్యతో బాధపడుతుందో అంటే నీ యొక్క మనసును ఎరిగి ఉండటము. హల్లెలూయా. ఎదుటివాని మనసుని తెలుసుకోగలగటం. 3వ విషయం, నీవు ఎదుటి వ్యక్తికి ఆదరణకరముగా ఉండాలి. ఎలా ఉండాలి? పలానా బ్రదర్ దగ్గరికి వెళితే, పలానా సిస్టర్ దగ్గరికి వెళితే కొంచెం నా బాధల్లో నాకు కొంచెం నెమ్మది వచ్చింది అనిపించాలి. ఆయన దగ్గరికి వెళ్తే సమస్యలు లేకపోయినా ఏడుపు వస్తుందయ్యా, ఏడిపిస్తాడయ్యా, అట్రాకూడదు. హల్లెలూయా. అట్రాకూడదు. పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకేమొస్తుంది? ఓదార్పు, ఆదరణ వస్తుంది మనకి. అంటే మన మాట ఎట్టుండాలి? ఉప్పు వేసినట్టుండాలి. ఉప్పు ఎలా ఉంటుంది? రుచిగా. అంటే సర్వింగ్ అదర్స్. సంఘానికి కూడా ఏదన్నా అవసరత ఉన్నప్పుడు, సంఘానికి అవసరత ఉంది అంటే అవసరతను తీర్చాలనే మనసు ఎవరికి రావాలి?
యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి రావాలి. సంఘానికి ఒక అవసరం ఉంటే దాన్ని నేను కూడా దీన్ని తీసుకోవాలి. ఎందుకంటే అపోస్తల కార్యంలో బర్నబా అని ఉన్నాడు. 4వ అధ్యాయం, అపోస్తల కార్యం 4వ అధ్యాయము 36వ వచనం చదవండి. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 36. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా. హెచ్చరిక పుత్రుడు పైన 1 అని ఉంది, కింద చూస్తే ఆదరణ పుత్రుడు. హల్లెలూయా. హెచ్చరిక పుత్రుడు అని ఆ మాట ఎందుకు వచ్చిందంటే, ఏదైనా హెచ్చరిక చేస్తే వెంటనే దానికి లోబడేవాడంట. అయ్యా మనకి కరెంటు బల్బు పోయింది అనగానే, బల్బు పోయిందా, నేను బల్బుకు డబ్బులు ఇస్తా అంటాడట. హల్లెలూయా. అందుకని ఆయనకేం పెట్టారంటే, ఎప్పుడు హెచ్చరిక చేసినా వెంటనే రెడీగా ఉంటాడు. అందుకని దాని కింద ఏముంది, ఆదరణ పుత్రుడు. హల్లెలూయా. అయ్యా మన సంఘములో ఒక ఇంట్లో వాళ్ళకి 4 రోజుల నుంచి పని లేదంట, బియ్యం కూడా లేవంట. అంటే బియ్యం లేవా, మన సంఘస్థులు ఒక వ్యక్తికి బియ్యం లేవా, ఇదిగో ఈ 10 కేజీల బియ్యం నా తరపున ఇస్తాను అని బర్నబా అంట ఎప్పటికప్పుడు సిద్ధపడేవాడంట, సిద్ధంగా ఉండేవాడు. చదవండి అమ్మా. అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండేది. అతడు ఏమంట, ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి వెల తెచ్చి, తన దగ్గర ఒక భూమి అంటే అది అమ్మి తీసుకొచ్చి అపోస్తలులకు పాదాల దగ్గర పెట్టాడంట. ఎందుకు పెట్టాడంటే, అపోస్తలు అప్పుడంట వచ్చిన వారికి అందరికీ భోజనాలు పెట్టడం కానీ సంఘములో ఉన్న వారి అందరికీ కూడా ఆకలి తీర్చడానికి సేవకులు సిద్ధపడి ఉన్నారంట. అయ్యా ఇంత మంచి పని చేస్తున్నావా అని అతడేం చేశాడు, తన భూమిని అమ్మేసి ఆ వెల తీసుకొచ్చి అపోస్తలులకు ఇచ్చారంటే అర్థమైంది, మినిస్ట్రింగ్ అదర్స్. సంఘములో ఏదైనా అవసరత ఉంది అంటే సిద్ధంగా ఉండేవంట, నేను ఇస్తాను ముందు అని. హల్లెలూయా. ఎవరికైనా ఆకలి కొని ఉన్నారంటే వారికి ఆహారం నేను పెడతాను అని ఉండేవాడు. ఇది ఎవరి క్రియ? యేసు ప్రభు క్రియ. యేసు ప్రభు కూడా 3 రోజుల పాటు అరణ్యములో యేసు ప్రభు ప్రసంగం చేస్తున్నాడు. వచ్చిన వారందరూ కూడా 3 రోజుల పాటు ఆ అరణ్యములోనే ఆకలి దప్పులతో ఉంటే యేసు ప్రభు వారందరిని చూసి కనికరపడి, అయ్యో ఈ బిడ్డలకి ఆహారం పెట్టి పంపించాలి. ఏం పెట్టి పంపించాలంట? ఆకలితో వెళ్ళకూడదు, వీరు ఆకలి తీర్చబడాలి అని చెప్పి వారికి ఆహారాన్ని 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పెట్టి వారికి ఏం చేశాడు? మాటలు చెప్పడమే కాదు, ఆకలిని కూడా తీర్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే దేవుడి చిత్తం అని ఎదుటి వారికి ఆకలితో పంపించడం కాదు దేవుడి చిత్తం. ప్రేమ అని చెప్పి ఊరికి మాటలు చెప్పి ఎదుటి వారిని ఆకలితో పంపించడం కాదు. 3వ విషయం ఏంటంటే, యేసు ప్రభు పరిచారము చేశాడు. హల్లెలూయా. ఆకలి గొనిన వారిని ఆయన ఆదరించాడు. దేవుని బిడ్డలారా, అందుకని సంఘములో బర్నబా ఏం చేశాడంటే, ఎటువంటి పరిస్థితి వచ్చినా బర్నబా రెడీగా ఉండేవాడు. నేను కూడా ఈ పరిచర్లో నేను కూడా ఒక చెయ్యి వేస్తాను. దేవునికి స్తోత్రం. మన చర్చిలో చాలా మంది ప్రేమ కలిగిన వాళ్ళే అందరూ. ఏదన్నా ఒక కూడికన అంటే, ఒకసారి ఒక సహోదరుడికి ఫోన్ చేశాను, అయ్యా రేపు మంగళవారం మనం ఉపవాసం వారములు చివరి వారం మనకి సరుకులు అవి కావాలయ్యా అంటే, పట్టి పెట్టండి అన్నా అన్నాడు. పెట్టిన తర్వాత ఎంత ఎందుకు చెప్పయ్యా అంటే, ఏమొద్దన్నా అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? ఏమొద్దన్నా అన్నాడు. కాదయ్యా నువ్వు మళ్ళీ ఇబ్బంది పడతావేమో. లేదు దేవుడికి నేను ఇవ్వాలనుకుంటున్నాను, ఇచ్చేస్తున్నా అన్నాడు. అంటే ప్రేమ కలిగి చేసే వాళ్ళని దేవుడు ఈ సంఘానికి మరి ఇచ్చాడు, దేవుని బిడ్డలను ఇచ్చాడు. అట్లాంటి దేవుని బిడ్డలు ఈ సంఘంలో ఉన్నారంటే నేను ఎంత సంతోషం. ఒక బర్నబా లాంటి వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఉన్నారు కాబట్టి ఎంతో సంతోషపడ్డా నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు మనకు తోడుగా 10 మంది ఉన్నారంటే దేవుని వాక్యం అంటుంది, దేవుడి క్రియలు చేయు వారికి ఆయన అధికారము ఇస్తాడు. మొదటి విషయం ఏంటి? తండ్రి చిత్తము
చేయువారు. రెండో విషయం ప్రేమను కలిగి ఉండువారు. మూడో విషయం పరిచారము చేయువారు. నాలుగో విషయం దేవుని బిడ్డలారా జాలిపడేవాళ్ళు. నాలుగో విషయం ఏందండి చెప్పండి? అనారోగ్యముతో ఉన్న వారిని చూసి జాలిపడేవాళ్ళు. మంగళవారం ప్రార్థనలకి ఎంతో మంది అనారోగ్యాలతో వస్తుంటారు. కొంతమంది ఎగతాళి చేస్తుంటారు, ఏందయ్యా రోగం వస్తేనే దేవుడి దగ్గరికి నువ్వు రోగం తగ్గించుకోవడం కోసం పోతున్నావా? దేవుడు ఏమన్నా నీకు రోగాలు తగ్గించడానికా, రోగాలు తీసేయడానికా దేవుడు అని ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఎగతాళి చేయకూడదంట. దేవుడు ఎప్పుడు ఎగతాళి చేయలేదంట. దేవుడు ఎప్పుడు జాలి పడ్డాడు. హల్లెలూయా. అనారోగ్యంతో ఉన్న వారిని చూసి దేవుడు ఎప్పుడు ఏం చేశాడు? జాలి పడ్డాడు. వారి మీద ఆయన కృపనుంచాడు, కనికరం నుంచాడు. ఎప్పుడు కూడా గర్వపడలా, ఎప్పుడు కూడా పడి బయటికి పడి అనలా. ప్రతి ఒక్కరిని కూడా ఆయన తల్లిలాగా ప్రేమించాడు. ఈరోజు ఒక మనిషి పక్కన కూర్చుంటేనే ఇష్టపడని సమాజం ఇది. ఒక మనిషి పక్కన ఒక మనిషి కూర్చుంటేనే ఇష్టపడని సమాజం. ఒక అనారోగ్యం కలిగిన వాడు దగ్గుతుంటేనో లేకపోతే తుమ్ముతుంటేనో లేకపోతే జ్వరంతో ఉంటేనే 2 అడుగులు 4 అడుగులు వెనక్కి నుంచునే సమాజం ఇది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక ఇంట్లోనే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ పెద్ద ఆయన దగ్గుతున్నాడంటే ఆ మంచము కంచము ఎక్కడ ఉంటాయి? ఇంట్లో నుంచి బయట ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? ఎందుకని? జాలి చూపించావా? నువ్వు చూపించలా. యేసుప్రభు నమ్ముకున్నావు, కానీ ఎక్కడ పెట్టావు? బయట. కానీ యేసుప్రభు ఏమంటాడు? షోయింగ్ మెర్సీ అండ్ కంపాషన్ అపాన్ ద నీడీ, సిక్ పీపుల్. వ్యాధిగ్రస్తుల మీద, అవసరతలో ఉన్న వారి మీద నువ్వేం చేయాలి? జాలి చూపించాలి. తబితా అనే ఆమె ఉంది. చూడండి, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనం. ముగించేస్తున్నాను. అపొస్తలుల కార్యం 9:36. అపొస్తలుల కార్యం 9:36 చదవండమ్మా. మరి యొప్పేలు తబితాను ఒక శిష్యురాలుండెను. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారి శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొంటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చారు. ఇక్కడ చదవండి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలుచురి. పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళలోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. దేవునికి స్తోత్రములు చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ తబితా అనేటువంటి ఈ సహోదరి ఏం చేసిందంట? ధర్మ కార్యాలు చేసిందంట, సత్క్రియలు చేసిందంట, విధవరాండ్రను హక్కును చేర్చుకుందంట, తోసేయలేదంట. జాలి కలిగినటువంటి ఆ ప్రేమ, ఆమె జాలి పడినది ఏం చేస్తుందంట? ఆ విధవరాండంట ఇదిగో మాకు కుట్టించినటువంటి ఈ వస్త్రాలని చెప్పి పేతురుకు చూపించినప్పుడు పేతురు వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు తబిత లేచి కూర్చుంది. 4వ విషయం ఏంటంటే, నువ్వు చూపించిన జాలి, ప్రేమ, కరుణ అవి ఖచ్చితముగా రాయబడతాయి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందుకని యేసుప్రభు అన్నాడు, ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టుటయు, వస్త్రహీనుడికి వస్త్రమిచ్చుటయు, పరదేశులను చేర్చుకున్నటయు,
నీవు చేస్తే నువ్వు నాకు చేసినట్టే అన్నాడు. హల్లెలూయా. అందుకనే మనము ఆకలి కొనిన వారిని చూసి తోసేయకూడదు, జాలిపడాలి. వస్త్రం లేని వారిని చూసి ఎగతాళి చేయకూడదు. ఏం చేయాలి? నీ వస్త్రం ఒకటి ఇవ్వాలా. హల్లెలూయా. ఎవరైనా అయ్యా మేము పొరుగురు వాళ్ళమయ్యా అని అంటే జాగ్రత్తగా ఎంక్వైరీ చేసుకొని రాత్రి కాలం అయితే కొంచెం ఆరు బయట కొంచెం అతనికి ఏం చేయాలి? చేర్చుకోవాలి. అయితే జాగ్రత్త, దొంగలు కూడా ఉన్నారు. మరి అట్లా అని చెప్పి దొంగల్ని చేరదీసారు. చూసుకోవాలి. నీకు తెలిసిన వాళ్ళైతే ఎవరు? నీకు తెలిసిన వాళ్ళైతే, పరదేశులు నీకు తెలిసిన వాళ్ళైతే. కాబట్టి 4 విషయాలు. మొదట, తండ్రి చిత్తము చేయువారు దేవుడి క్రియలు చేసేవాడు. రెండోది, ప్రేమించేవారు, యేసయ్య ప్రేమించినట్టు ప్రేమించేవారు యేసయ్య క్రియలు చేసేవాళ్ళు. మూడోది, పరిచారం చేసేవాళ్ళు యేసయ్య క్రియలు చేసేవాళ్ళు. నాలుగోది, జాలు చూపించేవారు యేసయ్య క్రియలు చేసేవారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నా క్రియలు జాగ్రత్తగా చేయువారు. హల్లెలూయా. దేవుడి కార్యాలను జాగ్రత్తగా చేసేవారిగా మనం అందరం ఉందుము గాక. ఆమేన్. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. అందరం కూడా లేచి నిలబడదాం.